ప్రజలు నిన్ను చూసి గజగజలాడాలి అంటే ఖచ్చితంగా ఈ 11 ఆయుధాలు నీతో పాటే ఉండాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. మీలో ఎన్ని లక్షణాలు ఉన్నాయన్నది నాకు తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుడికి ఒక సత్యాన్ని బోధిస్తూ ఇలా అన్నారు. చంద్రగుప్త, ఒక వ్యక్తి రాగానే చుట్టూ ఉన్న వ్యక్తులు కొందరిలో రాగానే ఉన్న జనం నిశ్శబ్దంగా మారిపోయినా, లేదా వారు మాట్లాడే తీరు మార్చుకున్నా అది వారి శారీరక బలం చూసి కాదు, వ్యక్తిత్వం, మేధస్సు చూసి కలిగే గౌరవం. కేవలం కండబలంతో భయపెట్టడం కంటే ఏమీ మాట్లాడకపోయినా గదిలోని వాతావరణాన్ని మార్చగలిగే ప్రభావవంతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడమే అసలైన విజయం. అంటే మనిషి రూపం కంటే అతను ఆలోచించే తీరు, ప్రవర్తించే విధానమే అతనికి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును, పవర్ని ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఇల్లు కావచ్చు, సభ కావచ్చు, వారి ఉనికి ఉంటే చాలు, వారి మాటను కాదడ్డానికి జనం 100 సార్లు ఆలోచిస్తారు. ఆ సమయంలో మరికొందరుంటారు. వారు తమ మాటను ఎంతగా వివరించాలని చూసినా ఎవరూ వారిని సీరియస్‌గా తీసుకోరు. ఇంట్లోనూ బయట అంతా కూడా వాళ్ళదే రాజసమవుతుంది. వాళ్ళు ఉంటే చాలు, ఇల్లంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా వాళ్ళకి అస్సలు హాని తలపెట్టలేరు. వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా వినండి. అడవికి సింహం రాజయ్యేది కేవలం తన బలంతో కాదు, తను గర్జించకపోయినా అడవి అంతా వ్యాపించే ఆ భయం వల్ల. అసలైన తేడా మనిషి మానసిక శక్తిలో ఉంది. తన మనసును అదుపులో ఉంచుకునే వ్యక్తి ఏమీ చెప్పకుండానే ఇతరుల మనసులపై ప్రభావాన్ని చూపుతారు. కానీ చంద్రగుప్త ప్రతి ఒక్కరూ ఈ శక్తిని అర్థం చేసుకోలేరని చెప్పాడు. అది వినగానే చంద్రగుప్తుడి కళ్ళలో ఒక మెరుపు వచ్చింది. అతను వెంటనే, గురుదేవా, ఒక సామాన్య మనిషి కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలడా? శత్రువులే కాదు, ప్రతి ఒక్కరూ తనని తక్కువ అంచనా వేయడం మానేసేలా, ఎక్కడికి వెళ్ళినా జనం తన మాటను గౌరవించేలా, తన ఉనికిని గుర్తించేలా, ఎవరూ తనను నిర్లక్ష్యం చేసే ధైర్యం చేయలేనంతగా మారగలడా అని అడిగాడు. ఇక చాణక్యుడు గంభీరమైన చూపులతో చంద్రగుప్తుడిని చూసి మెల్లని స్వరంతో అన్నారు. అవును చంద్రగుప్త, అది సాధ్యమే. కానీ దానికోసం నువ్వు 11 రకాల మానసిక ఆయుధాలు నేర్చుకోవాలి. ఈ ఆయుధాలు ఇనుప కత్తి కంటే ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇవి శరీరాన్ని కోయవు, నేరుగా మనిషి మనసుపై, ఆలోచనలపై దాడి చేస్తాయి. ఎదుటివారి మనసును గెలిచిన వాడిని ఓడించడం దాదాపు అసాధ్యమని చాణక్యుడు చెప్పారు. తర్వాత మరింత గంభీరమైన స్వరంతో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అర్ధజ్ఞానం ఎప్పుడూ వినాశనానికి కారణమవుతుంది. జనం నిన్ను తక్కువ అంచనా వేయకూడదని నువ్వు నిజంగా కోరుకుంటే ఈ 11 ఆయుధాలను చివరి వరకు విని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 11వ మరియు చివరి ఆయుధం అన్నిటికంటే రహస్యమైనది, ప్రమాదకరమైనది. ఒకవేళ నువ్వు దాన్ని వదిలేసినా లేదా మధ్యలో దృష్టి మళ్లించినా మిగిలిన 10 ఆయుధాలు నీకు పనికిరావని చెప్పాడు చాణక్యుడు. ఇక చంద్రగుప్తుడు ఇప్పుడు శ్రద్ధతో వినసాగాడు. ఎందుకంటే ఇప్పుడు విషయం కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, తన్ని తాను మార్చుకోవడం గురించి. అప్పుడిక చాణక్యుడు మెల్లగా, లోతైన స్వరంతో, మొదటి మానసిక ఆయుధం ఎంత సులభమంటే చాలామంది దాన్ని అర్థం చేసుకోగలరు. ఆ ఆయుధం నీ మౌనం. ఎక్కువ లోతులో నీరు ఎక్కువ శబ్దం చేస్తుంది, కానీ లోతైన సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. లోకం దేన్నైతే బలహీనత అనుకుంటుందో అదే తెలివైన వాడి యొక్క బలం. అవసరం లేకుండా ప్రతి నిమిషం మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి తెలియకుండానే తన బలహీనతలను, మనసులోని రహస్యాలను ప్రపంచానికి చెప్పేస్తారు. జనం సులభంగా అతని ఆలోచనలను చదివేస్తారు. కానీ చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి తన లోపల లోతైన రహస్యాన్ని దాచుకుంటాడు. రహస్యం ఎప్పుడూ మనిషి మెదడులో ఒక భయాన్ని ఇస్తుంది. జనం నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు తక్కువ అంచనా వేసే పొరపాటు ఎప్పటికీ చేయరు అంటూ ఆగాడు. ఇది విన్న చంద్రగుప్తుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. గురుదేవా, ఒకవేళ మనం మౌనంగా ఉంటే ఎదుటి వారిపై మన పట్ల భయాన్ని ఎలా కలిగిస్తామని చాణక్యుడు అడిగారు. ఇక ఇక్కడే రెండవ మానసిక ఆయుధం పనికొస్తుంది. అదే నీ నిర్భయమైన చూపు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ కళ్ళు నీ మనసులోని నిజాన్ని ఎదుటివారికి చెబుతాయి. ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ చూపులు అటు ఇటు తిరుగుతుంటే నువ్వు లోపల భయపడుతున్నావని ఎదుటివారు నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ నీ చూపు స్థిరంగా ఉండి భయం లేకుండా ఎదుటివారి కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఆ వ్యక్తి తెలియకుండా ఒత్తిడిని అనుభవిస్తారు. కళ్ళు కేవలం ప్రపంచాన్ని చూడడానికి కాదు, ఎదుటివారి మెదడుపై భయాన్ని నెలకొల్పడానికి కూడా. చూపులు కలపడానికి భయపడే వ్యక్తి యుద్ధం చేయకుండానే ఓడిపోయినట్లు లెక్క.
ఇక చాణక్యుడు తన మాటను మరింత వివరిస్తూ, కానీ ఈ చూపు పనిచేసేది నీ దగ్గర మూడవ మానసిక ఆయుధం ఉన్నప్పుడు. అది నీ భావోద్వేగాల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. కళ్ళే లేని గుర్రం మైదానంలో అందరికంటే ముందే పడిపోతుంది. తన భావోద్వేగాలకే బానిసైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ మరొకరిపై తన వ్యక్తిత్వ ప్రభావాన్ని చూపలేడు. మనిషి అతిగా కోపంలో ఉన్నప్పుడు అతని మెదడు పనిచేయడం మానేస్తుంది. భయపడినప్పుడు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. యుద్ధభూమిలో ప్రమాదకరమైన సైనికుడంటే ఎక్కువ శారీరక బలం ఉన్నవాడు కాదు. ఎవరి మెదడైతే ప్రశాంతంగా ఉంటుందో వారే అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు. అందుకే నీ ముఖాన్ని ఒక మూసి ఉన్న పుస్తకంలా మార్చుకో. నీ బాధ, నీ కోపం లేదా నీ సంతోషం ఎవరూ చదవలేనంత నిశ్చలంగా ఉండాలి అని చెప్పారు. ఇక అప్పుడు చంద్రగుప్తుడు కాస్త అయోమయంతో, గురుదేవా, ఒకవేళ ఎవరైనా తమ భావోద్వేగాలను దాచుకుంటే శత్రువు ఎప్పుడు భయపడతాడా అని అడిగాడు. చాణక్యుడు నవ్వి, శత్రువు భయపడేది నువ్వు 4వ ఆయుధాన్ని వాడినప్పుడు. అదే నీ తదుపరి అడుగు. ఒక రహస్యంలా ఉండాలి. ఏ ఆటలోనైతే పావుల కదలికలు ముందే తెలుస్తాయో ఓటమి ఖాయం. మనిషి ఎప్పుడు తనకు అర్థం కాని విషయం అంటేనే భయపడతాడు. నీ ప్రతి ఎత్తుగడ, ప్రతి అలవాటు శత్రువుకు ముందే తెలిస్తే అతను నిన్ను సులభంగా ఓడిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించకుండా, ఒక్కోసారి ప్రశాంతంగా, అకస్మాత్తుగా దాడి చేస్తూ, ఒక్కోసారి మాటలను విననట్లు వదిలేస్తూ ఉంటే జనం నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నువ్వు తర్వాత అడుగు ఏం వేస్తావన్న భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అని చెబుతాడు. ఇక చంద్రగుప్తుడి మొహంలో కదలాడుతున్న ప్రశ్నల్ని అర్థం చేసుకున్న చాణక్యుడు తన మాటల్ని కొనసాగించారు. నువ్వు ఎప్పుడైతే ఒక రహస్యంగా మారుతావో 5వ ఆయుధం తనంతట తానుగా నీ బలమవుతుంది. అదే నీ ఉనికి యొక్క ప్రభావం. సూర్యుడు తాను ఉదయించాలని చెప్పనవసరం లేదు. అతని వెలుగే అతని ఉనికిని చాటుతుంది. చూసే ఉంటావు, కొందరు వ్యక్తులు గదిలోకి అడుగు పెట్టగానే అక్కడ అకస్మాత్తుగా నిశ్శబ్దం. వారు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ వారి ప్రభావం గంభీరంగా అనిపిస్తుంది. ఈ ప్రభావం కేవలం డబ్బుతో రాదు. నీ నడక, కూర్చునే పద్ధతి, అలానే నీ ప్రశాంతమైన ప్రవర్తనతో వస్తుంది. నీ నడకలో ఒక స్థిరత్వం, నీ గొంతులో ఒక లోతు ఉంటే కేవలం నీ యొక్క ఉనికి ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పాడు. ఇక చంద్రగుప్తుడు ఇవన్నీ విని ఆశ్చర్యపోయాడు. కానీ అతని మనసులో ఒక సందేహం. గురుదేవా, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ ఒక సామాన్య మనిషిలో ఏదో ఒక భయం అయితే ఎప్పుడూ ఉంటుంది. మరి భయం లేకుండా ఎవరైనా ఇలాంటి గంభీరమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలరా అని అడిగాడు. ఇక చాణక్యుడు లోతైన చిరునవ్వుతూ, లేదు చంద్రగుప్త, మనసులో భయమున్నంతకాలం ఏ ఆయుధం పనిచేయదు. అందుకే నీ 6వ మానసిక ఆయుధం నీలోని నిర్భయత్వం. అంటే కోల్పోయే భయాన్ని వేళ్లతో సహా తుడిచిపెట్టడం. ఏమీ లేని వ్యక్తికి దారిలో దోపిడీకి గురవుతానన్న భయం ఉండదు. ప్రపంచంలో ప్రతి మనిషి దేనికో దానికి భయపడతారు. కొందరికి డబ్బు కోల్పోతామన్న భయం, కొందరికి గౌరవం పోతుందన్న భయం, మరికొందరికి ప్రాణభయం. కానీ ఏదీ శాశ్వతం కాదన్న కఠిన సత్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో ఆ వ్యక్తి లోపల పూర్తయి నిర్భయుడవుతాడు. నీ లోపల ఏదైనా కోల్పోతామన్న భయమే లేనప్పుడు నువ్వు శత్రువు యొక్క అతిపెద్ద బలాన్ని అంతం చేస్తావు. నీలో భయం అనేదే లేనప్పుడు శత్రువు నిన్ను ఎలా భయపెట్టగలడు? ఇక చంద్రగుప్త దేన్ని కోల్పోవడానికి భయపడిన వ్యక్తిని ఓడించడం ఎవరి తరము కాదు అని గంభీరంగా చెప్పాడు. చంద్రగుప్తుడి కళ్ళలో ఇప్పుడు కొత్త మెరుపు వచ్చింది. అతను ఉత్సాహంగా, గురుదేవా, అయితే నిర్భయంగా ఉండటమే అతి పెద్ద బలమా అని అడిగాడు. ఇక చాణక్యుడు తన గొంతులో గంభీరతను పెంచి, నిర్భయంగా ఉండడం అవసరమే చంద్రగుప్త, కానీ బుద్ధి లేని నిర్భయత్వం మనిషిని త్వరగా చంపేస్తుంది. అందుకే మన 7వ ఆయుధం నీ అచంచలమైన వ్యూహం. చీకట్లో వరుసగా బాణాలు వేస్తే నీ బాణాలు వృధా అవుతాయి తప్ప ఫలితముండదు. కానీ సరైన సమయం కోసం చూసి, సరైన గురి చూసి వేసే ఒక్క బాణం యుద్ధాన్ని గెలిపిస్తుంది. సింహం వేటాడేటప్పుడు నేరుగా దాడి చేయదు. ముందు పొంచి ఉంటుంది, తన గురిని గమనిస్తుంది. ఎప్పుడైతే ఏమరపాటుగా ఉంటుందో అప్పుడు సింహం తన చివరి అడుగుతో ప్రమాదకరమైన దాడి చేస్తుంది. మూర్ఖుడు ఎప్పుడు తన పూర్తి బలాన్ని వాడి పోరాడతాడు, పైగా త్వరగా అలసిపోతాడు. కానీ ప్రమాదకరమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఆలోచించి అడుగు వేస్తారు. ముందు శత్రువుని అర్థం చేసుకుంటారు, అతని బలహీనతను వెతుకుతాడు, ఆపై తన పూర్తి బలంతో దెబ్బ కొడతాడు. దానితో శత్రువుకు మళ్లీ లేచే అవకాశం ఉండదు అంటూ గర్వంగా చెప్పారు. అప్పుడు చంద్రగుప్తుడు, గురుదేవా, ఒకవేళ మన వ్యూహంతో శత్రువుని ఓడించినా మన చుట్టూ స్నేహితుల్లా తిరిగే స్వార్థపరుల నుండి ఎలా తప్పించుకోవాలి అని తెలివైన ప్రశ్న అడిగాడు. చాణక్యుడు సూటిగా చంద్రగుప్తుని చూస్తూ, ఇక్కడే 8వ మానసిక ఆయుధం పనికొస్తుంది. అదే నీ సరిహద్దును నిర్ణయించుకోవడం.
చంద్రగుప్త, ఏ ఇంటి తలుపులైతే అందరి కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయో అక్కడికి అతిథుల కంటే దొంగలే ఎక్కువ వస్తారు. నువ్వు ప్రతి మనిషి చెప్పే మాటకు సరే సరే అని చెబుతూ అందర్నీ సంతోషపెట్టాలని చూస్తే జనం నిన్ను చాలా సులభమైన బలహీనమైన వ్యక్తిగా భావిస్తారు. కానీ నువ్వు నీకంటూ ఒక కఠినమైన సరిహద్దును గీసుకొని అవసరమైనప్పుడు మొహం మీదే వద్దు అని చెప్పడం నేర్చుకుంటే జనం నీ సమయానికి విలువ ఇస్తారు. నిన్ను వారి ఇష్టానుసారం నడిపించడం సాధ్యం కాదని వాళ్ళకు అర్థమవుతుంది. అదే వారిని నీకు దూరంగా భయంలో ఉంచుతుంది. లోకం తన గౌరవాన్ని తాను కాపాడుకోగలిగే వ్యక్తిని మాత్రమే గౌరవిస్తుంది అంటూ ఆగాడు. చంద్రగుప్తుడు ఊపిరి పీల్చుకొని, గురుదేవా, ఒకవేళ మన వ్యూహంతో శత్రువును ఓడించినా మన చుట్టూ స్నేహితుల్లా తిరిగే స్వార్థపరుల నుండి ఎలా తప్పించుకోవాలని అడిగారు. ఇక చాణక్యుడు సూటిగా చంద్రగుప్తుడిని చూస్తూ, ఇక్కడే 8వ మానసిక ఆయుధం పనికొస్తుంది. ఇక అదే నీ సరిహద్దులను నిర్ణయించుకోవడం. ఇక చంద్రగుప్తుడు దీర్ఘ శ్వాస తీసుకుని తల వంచాడు. గెలవడానికి కావలసిన అసలు బలం శరీరంలో లేదు, మనిషి మనసులో ఉంటుందని అతనికి అర్థమైపోయింది. సో విన్నారు కదండి, మనం అలానే 9వ విషయం, మన కోపాన్ని అణిచిపెట్టుకోవాలి, ఇతరులపై ఎక్కువగా చూడకూడదు. ఇక అలానే స్వార్థపరుల కోసం మీరు ఏమాత్రం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. చివరిగా ఒక్క విషయం, ముందు మీ కుటుంబ సభ్యులకు మీరు విలువ ఇవ్వండి. కన్న తల్లిదండ్రులను కన్న బిడ్డల్లా చూసుకుంటే ఖచ్చితంగా ఈ లోకంలో మీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.